నువ్వు కాలేజీలో చదువుకోవడానికి వచ్చినావా లేకపోతే గొడవలు పెట్టుకుని గొడ్డలు చించుకునేదానికి వచ్చినావా? నాకు గొడవలు పెట్టుకోవడం అలవాటు. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు సరిపోవు. డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చాలా చాలా సింపుల్ అండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఒక్క 5 నిమిషాలు చూస్తే మీ ఫొటోస్ పెట్టి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా? నేను వాడిన మెటీరియల్ గురించి పూర్తిగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఒక్క లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్. కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, అబ్బా సూపర్ అని నైస్ అని పెట్టి మీరు మన ఛానల్కి సపోర్ట్ని తెలియజేయండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే క్రోమ్ బ్రౌజర్లో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మీ మెటీరియల్కి. సో డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది కరెక్ట్గా చెప్పాను. ఇప్పుడు కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే బీట్ మార్క్ ప్రీసెట్, షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ అలైట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇవి 3 డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మినిమైజ్ చేసి మీ ఫోన్లో ఉన్న అలైట్ మోషన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ హోమ్ ఇలా ఉంటుంది. ప్రాజెక్ట్స్లో బీట్ మార్క్ ఎఫెక్ట్ ఇప్పుడు యాడ్ చేసుకున్నారు కదా మన వెబ్సైట్లోంచి, ఇక్కడికి వస్తాయి. ముందు బీట్ మార్క్ని క్లిక్ చేయండి. ఇది బీట్ మార్క్. ఇక్కడ మీకు యానిమేషన్స్ అన్ని పెట్టే ఉంటాయి. మీరు ఏం చేయొద్దు, ఇక్కడ ఫాంట్ని మార్చుకుంటే సరిపోతుంది. ఎలా అంటే మిస్సింగ్ ఫాంట్ అని వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇది క్లిక్ చేస్తే ఎడిట్ టెక్స్ట్ అని వస్తుంది. ఇది క్లిక్ చేస్తే పైన ఫాంట్ నేమ్ చూపిస్తుంది. ఇది క్లిక్ చేస్తే వీవ్ ఆల్ ఫాంట్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. 3 లైన్స్ ఇంపోర్ట్ ఫాంట్స్. మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది, అంటే మీ ఫోన్ మెమరీ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఏ ఫోల్డర్లోకి అయితే ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి పైన 3 లైన్స్ పైన క్లిక్ చేసి మీ ఫోన్ మోడల్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన వాంటెడ్ M54 అనే ఫాంట్ని ఇక్కడికి క్లిక్ చేయండి. ఇంపోర్ట్ అవుతుంది. ఇది లిస్ట్లోకి వస్తుంది చూడండి. నేను స్టార్ సింబల్ పెడతా, ఇట్లా పెడితే స్టార్ సింబల్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీనికి మారిపోతుంది. బ్యాక్ వచ్చాను. మళ్ళీ ఇంకొకటి ఎడిట్ టెక్స్ట్ పైన ఫాంట్ పైన క్లిక్ చేయడం. ఈ ఫాంట్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవడం. బ్యాక్ బటన్ సెలెక్ట్ అయింది. మళ్ళీ ఇంకొకటి ఇలా ఇక్కడున్న లిరిక్స్ మొత్తానికి ఈ వాంటెడ్ M54ని యాడ్ చేసేయండి. ఓకే, ఇలా మొత్తానికి యాడ్ చేసేసారు అనుకుందాం. ఓకే, కంప్లీట్గా యాడ్ చేసిన తర్వాత బీట్ మార్క్ దగ్గరకు రండి. వీటిలన్నింటికి మర్చిపోకుండా ఫాంట్ని మార్చండి. తర్వాత ఈ బీట్ మార్క్ దగ్గర పెట్టండి. కరెక్ట్గా పాయింట్లో పెట్టి ప్లస్ మీడియా. ఇప్పుడు మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో ఇక్కడ ఇది ఉంటుంది, ఫోల్డర్ పేరు ఉంటుంది. ఈ ఫోల్డర్ పేరు క్లిక్ చేసి మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో చూసుకోండి. ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు నేను ఆ ఫోల్డర్ దగ్గరకు వచ్చాను. నా ఫొటోస్ ఎక్కడున్నాయో సెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. ఫొటోస్ మొత్తం డీటెయిల్గా చూపిస్తాను మీకు పెట్టి 1 by 1. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. బీట్ మార్క్ దగ్గర పెట్టాను. కరెక్ట్గా ఫోటోని కట్ చేశాను. మళ్ళీ ప్లస్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో, మళ్ళీ బీట్ మార్క్ దగ్గర పెట్టాను. ఇలా కట్ చేశాను. మళ్ళీ ప్లస్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో, మళ్ళీ బీట్ మార్క్ దగ్గర పెట్టాను. కట్ చేయటం. ప్లస్, మీడియా, మళ్ళీ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న బీట్ మార్క్ దగ్గర పెట్టాను. కట్ చేశాను. ప్లస్, మీడియా. చాలా సింపుల్ అండి ఫొటోస్ పెట్టి కట్ చేయడం. మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. ప్లస్, మీడియా, ఇలా కట్ చేయడం ఈజీగా ఉంటుంది. ఎఫెక్ట్ పెట్టడం కూడా చెప్తాను. ఒకవేళ ఫోటోలు ఎక్కువ తక్కువ ఉంటే చూపిస్తాను కట్ చేశాక. మొత్తం కట్ చేశాక చూపిస్తాను మీకు. బీట్ మార్క్కి ఫొటోస్ అన్ని పెట్టిన తర్వాత చూపిస్తాను మీకు, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ప్లస్, మీడియా, ముందు ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. ప్లస్, మీడియా, ప్లస్, మీడియా, ఇక్కడికి కట్ చేశాను. కిందకి వెళ్దాం. మ్యూజిక్ ఎండింగ్కి ఫోటో సరిపడా ఉంది. ఒకవేళ ఏదైనా ఫోటో అటు ఇటు ఉందనుకోండి, సింపుల్, మీరేం చేసే పని లేదు, చూపిస్తాను. ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి కరెక్ట్గా మిడిల్లోకి. అలా ప్రతి ఫోటోని మూవ్ చేసి అటు ఇటు జరుపుకోండి. ఏం లేదు, 2 ఫింగర్స్ పెట్టి మూవ్ చేసి అటు ఇటు జరుపుకోండి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు బీట్ మార్క్కి ఇట్లకి లిరిక్స్ అయిపోయినాయి. ఫొటోస్ పెట్టినా కానీ ఈ ఫొటోస్కి ఎఫెక్ట్స్ మాత్రం పెట్టలేదు. ఎఫెక్ట్స్ పెడదాం. దానికోసం ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. ఎఫెక్ట్ July 19th అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఫోటో ఎఫెక్ట్, దీనికి ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్ 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్. ఓకే, కాపీ అయింది. బ్యాక్ వచ్చాను. ఇప్పుడు బీట్ మార్క్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు మీరు మీ ఫోటోలు ఇక్కడ పెట్టుకున్నారు కదండి. ఫోటోని సెలెక్ట్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. మళ్ళీ ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. మీకు చివరిలో వచ్చిన ట్రిక్ చెప్తాను చూడండి. పేస్ట్ చేస్తున్నాను. ఈ ఎఫెక్ట్ పెట్టిన తర్వాత చెప్తాను. ప్రతి ఫోటోకి ఏం లేదు, ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. ఇలా
ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. అయిపోయింది. ఎఫెక్ట్స్ పెట్టిన తర్వాత ఒకటి గమనించండి, మీకు బ్యాక్గ్రౌండ్లో కలర్ బ్లాక్ ఉంది కదా, దీనికి పైన గేర్ ఐకాన్ని క్లిక్ చేసి బ్లాక్ని వైట్కి పెట్టుకుంటే మీకు ఈ ఎఫెక్ట్ అనేది వైట్ కలర్లో వస్తుంది. అర్థమైందా మీకు నేను చెప్పింది? సింపుల్ మెథడ్ ఇది, ఏం లేదు. ఒకవేళ మీకు బ్లాక్ నచ్చలేదంటే వైట్ కలర్ పెట్టుకోండి, మీ ఫొటోస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మార్చుకోవడమే, పైన గేర్ ఐకాన్ని క్లిక్ చేసి వైట్ కలర్ని బ్లాక్ కలర్ని వైట్ మార్చుకోవచ్చు. ఇక్కడ చాలా సింపుల్ ఉంటుంది. బీట్ మార్క్లో వీడియో చూసిన వాళ్ళకి మాత్రం బాగా నచ్చుతుంది. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా బాగుంది. దీన్ని 60 ఫ్రేమ్లోకి ఎలా మార్చాలంటే మీ ఫోన్ సపోర్ట్ చేస్తేనే పెట్టుకోండి. ఒకవేళ సపోర్ట్ చేయకపోతే ఈ ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ అవ్వదు. ఓకే, దానికోసం గేర్ ఐకాన్ని క్లిక్ చేసి, మీది నార్మల్ ఫోన్ అయితే ఈ 30 FPS కంటిన్యూ చేయండి. మీది కొంచెం మంచి ఫోన్ బాగా పనిచేస్తుందంటే 60 FPS పెట్టండి. ఎందుకంటే ఫ్రేమ్స్ ఇంకా స్మూత్గా వస్తాయి, బాగుంటుంది చూడటానికి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 60 FPS పెట్టాను, నా ఫోన్ మంచిది కాబట్టి, అంటే మంచిదంటే కొంచెం బెటర్గా పనిచేస్తుందని పెట్టేసి పైన టాప్లో సేవ్ని క్లిక్ చేశాను. క్వాలిటీ దగ్గరకు వచ్చాను, ఇక్కడ క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ బిట్రేట్ ఉంది, ఫుల్ ఉంది. ఎక్స్పోర్ట్ని క్లిక్ చేశాను. మీకు ఎక్స్పోర్ట్ పెట్టినప్పుడు చెప్తాను వినండి, ఫోన్ వచ్చినా మెసేజ్ వచ్చినా మీరు దీన్ని మినిమైజ్ చేసి ఇన్స్టాగ్రామ్ వాడినా ఇంకేదైనా పని చేసినా ఈ ఎక్స్పోర్ట్ దొబ్బిద్ది, అవ్వదు. మీరు ఏ పని చేయకుండా ఫోన్ ఒక 5 నిమిషాలు సైలెంట్లో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. లేకపోతే ప్రతిసారి ఫెయిల్ అవటం, మీరు మళ్ళీ పెట్టడం, ఫెయిల్ అవటం, మళ్ళీ పెట్టడం ఉండదు. కాబట్టి ఫోన్లో రాకుండా సైలెంట్లో పెట్టుకుంటే మీకు ఏంటంటే ఇది కట్ అవ్వకుండా ఉంటుంది. లేదంటే మీరు ఏదైనా వేరే టాస్క్ చేస్తే మాత్రం ఇది కంప్లీట్గా ఆగిపోతుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో సేవ్ అనే బటన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది. చూశారు కదా ఈ వీడియో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.